సో మీరు పాలిటిక్స్లోకి రావాలనేది ఎందుకు అనిపించింది? మీరు కంటెస్ట్ చేయాలని? చిన్నప్పటి నుంచి ఉన్నాను కదా, చిన్నప్పటి నుంచి నేను తప్పితే ఇంక అందరూ బెంగళూరు హైయర్ ఎడ్యుకేషన్ తీసుకోపోయినారు, ఈవెన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా తీసుకోపోయినారు. మా ఇద్దరు అక్కలు మాత్రం ఇక్కడ 10th వరకు చదివినారు, మళ్ళీ అక్కడ పోయి చదువుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడనే బెంగళూరు లేకపోతే ఢిల్లీ, అతను అక్కడ ఎంపీగా ఉన్నప్పుడు ఈ విధంగా జరిగింది. సో నన్ను కూడా అక్కడ బెంగళూరు పంపాలనే ప్రయత్నాలు జరిగినాయి. నేను మొండికేసుకున్నాను, సమస్య లేదు, నేను ఈ ఊరు వదిలి రాను. సరే 10th అయింది కదా, ఇప్పుడైనా రా అని చెప్పేసి మా పెదనాన్న తర్వాత నారాయణ రెడ్డి చిన్నాన్న, ఎందుకంటే వాళ్ళ డెసిషన్స్ అల్టిమేట్గా ఉంటాయి ఫ్యామిలీలో. నాకు చివరికి ఆ కళలు కూడా వచ్చినాయి, కార్లో నన్ను వేసుకొని తీసుకోపోతున్నట్లు నైట్ మ్యాచ్ కళలు కూడా వచ్చినాయి. నేను పోను, నేను ఇక్కడనే చదువుతాను, ఎందుకంటే ఐ వాజ్ వెరీ క్లియర్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఐ వాంట్ టు. సో ఇక్కడ అంటే దేంతో సంబంధం? ఇక్కడ అమ్మ నాన్నతో ఉండాలనా, ఊర్లో ఉండాలనా, పాలిటిక్స్లో ఉండాలి? అమ్మ నాన్నతో ఉండాలి, ఊరితో ఉండాలి, పాలిటిక్స్లో ఉండాలి, వ్యవసాయంలో ఉండాలి అనేది క్లారిటీ. దానిలో ఏమి ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. దీనిలో మీ డెస్టినీ మీరు రాసుకున్నారు అప్పటికి, అంతే మీరు మీ థాట్ ప్రకారం వెళ్ళింది. వెరీ క్లియర్, వెరీ క్లియర్. నాకు పలు సందర్భాల్లో ప్రయత్నం చేశారు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ తీసుకెళ్లాలని నాకు టెంప్ట్ చేస్తారు. బిఎస్సిఏజీ చదవాలి అని. అతను బిఎస్సిఏజీ శ్రీరామ్ రెడ్డి గారు, నేను ఎట్లా ఇక్కడనే ఉంటానంటున్నావు కదా, ఎవరెవరు ఉండాలి కదా, ఉంటానంటున్నావు, మంచిదే, బిఎస్సిఏజీ చదువు. అక్కడ నాకు సీట్ ఇప్పించినారు. ఐ సెడ్ నో. సో వీడు ఇంకేం మారడు అని చెప్పేసి నన్ను మన అగ్రికల్చర్ యూనివర్సిటీ శంకర్ రెడ్డి అని రిజిస్ట్రార్ ఉండేవాడు, నార్త్ ఇండియన్ వైస్ ఛాన్సలర్ ఐఏఎస్ ఆఫీసర్, మన రాజేంద్ర నగర్. హైదరాబాద్కి వచ్చారు మీరు? రాజేంద్ర నగర్ అక్కడ ఇవ్వాలి అని. సో అక్కడ కానీ బాపట్ల కానీ 2 చోట్ల అగ్రికల్చర్ కాలేజీలు ఉన్నాయి. అంటే సీట్ ఇస్తామని చెప్పినారు, కానీ అప్పుడు మినిమం క్వాలిఫికేషన్ 50 మార్క్స్ ఉండేది ఇంటర్లో. నాకు 48% ఉంది. సో డిస్క్వాలిఫైడ్. సో మళ్ళీ అనంతపూర్లో డిగ్రీ, మళ్ళీ అక్కడనే మొత్తం తెలుగు మీడియం లా తప్పనిస్తే మొత్తం మా వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం చదివినా నేను ఒకనే తెలుగు. ఈ కాలేజ్ టైంలో పాలిటిక్స్లో ఉన్నారా సార్? నేను ఇక్కడ ఎస్పీఎల్గా ఇక్కడ మా నాయన ఎలక్షన్స్ మార్చిలో జరిగింది, ఇది 70 మార్చిలో జరిగింది. ఎస్పీఎల్ ఎలక్షన్ జూన్ చివరికో జూలైలోనే జరిగింది ఇక్కడ జరిగింది. అదో పెద్ద ఇది. సో మా నాయన ఏ విధమైన క్యాలిక్యులేషన్స్ నాది కూడా అదే విధంగా. ఒక రోజు ఎస్పీఎల్ ఎలక్షన్ జరుగుతుంది, అందరూ క్యూలో నిలుచుకున్నారు, బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ దీనిలో. అప్పుడు కాలేజీలో ఎలక్షన్స్ ఉన్నాయి, స్కూల్స్ కాలేజీలో కూడా ఉంది. అప్పుడు నేను కంటెస్ట్ చేసిన శ్రీనివాసమూర్తి అని దీని మీద పాడాము, అతను కూడా పోటీ చేసినాడు, నేను పోటీ చేసాను. హోరాహోరీ. ఆ రోజు మా నాయన ఊళ్ళో లేదు, బెంగళూరుకి ఏదో పోయినాడు. మొత్తం అవతల ఆపోజిట్ పెద్దవాళ్ళు, ఊర్లలో పెద్దవాళ్ళు అందరూ వచ్చి రోడ్లో నిలుచుకున్నారు, అంత దీనిగా నిలుచుకున్నారు. ఎలక్షన్ జరుగుతాను. జగన్నాథ్ అని ఈ ఇల్లు వాడు నేను కలిసి చదువుకునేవాడు. వాడు నాకు అంత ఫీడ్బ్యాక్ ఇచ్చేటువంటి వాడు, ఎవరు ఎట్లా ఏమి అని చెప్పేసి. వాడు నాకు ఒకటి చెప్పినాడు, ఒక 3 ఓట్లు లేవు, వాని పేరు ఋషికేశ్ అని ఒకడు, విశ్వనాథ్ గుప్తా అని ఒకడు, ఇంకోటి ఎవడు, వాళ్ళకి ఇంకా ఓట్లు లేవు అనేది చెప్పినాడు. సో వాళ్ళు క్యూలో నిలుచుకుంటే నేను పోయి వీళ్ళు 3 ఓట్లు వేయడానికి వీలు లేదు అన్నాను. ఎందుకు వేయకూడదు? టీచర్లంతా మా నాయన అంటే అంత భయపడేవాళ్ళు, అయినా కూడా నన్ను మాత్రం బాగా కొట్టేవాళ్ళు, చేసేవాళ్ళు, ఎక్కడ ఇదేం లేదు. అదే ఇది దెబ్బలు తిన్నారు, బాగా తిన్నారు. సో అక్కడ ఎందుకు వేయకూడదురా, వాళ్ళకి ఓట్లు లేవు. ఏం ఓటు? నీ తలకాయ ఓటు ఉండేది. వాళ్ళు వస్తున్నారు కదా నీతో పాటు క్లాస్లో కూర్చుంటున్నారు కదా, కానీ వాళ్ళు అటెండెన్స్ పిలిచేటప్పుడు వాళ్ళ పేర్లు పిలవడం లేదు. అంటే వాళ్ళు ఇంకా టీసీలు తీసుకొని రాలే, 10th ఇక్కడికి వచ్చినారు, 10th ఇక్కడికి వచ్చినారు. సో రంగాచారు, హెడ్ మాస్టర్ రంగాచారు. సో
మీరు అటెండెన్స్ లిస్ట్ చూడండి సార్. తెప్పించాను. తెప్పించి చూస్తే వాళ్ళు 3 పేర్లు లేవు. అతను రంగాచారి గారు మీరు ముగ్గురు పక్కకి రండి. వాళ్ళు ఓట్లు వేయలేదు. నాకు 62 ఓట్లు, అవతల 59 ఓట్లు. మళ్ళీ 3 ఓట్లే. ఓకే. సో వాళ్ళు ముగ్గురు వేసింటే ఈక్వల్ టాస్క్ వచ్చేది. ఓకే. అట్లా. సో అక్కడ ఉన్న సో అప్పటి నుంచి అనుకున్నారు అసెంబ్లీ వైపు పార్లమెంట్ వైపు వెళ్ళాలని. పెద్దనాన్న ఇన్స్పిరేషన్ ఏమో కదా, పెద్దనాన్న ఇన్స్పిరేషన్. నాన్న మా నాన్న సి ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ టు సర్వ్ ద పీపుల్. ఎందుకు వస్తారు ఇప్పుడు 10-15 ఏళ్ళు అయిపోయింది, పొద్దున నుంచి చూస్తాను. నేను అదే చూస్తున్నా, కంటిన్యూస్గా జనాలు ఉంటారే ఉన్నారు. ఎందుకు ఆ పొలిటికల్గా దీనిలో ఉన్నాం కాబట్టి, ఆ సిస్టమ్ మీద మనకు ఒక హోల్డ్ వచ్చింది కాబట్టే కదా. లేకపోతే ఎందుకు వస్తారు? లేకపోతే నాతో గాయాలు మందులు వేయించుకోనికి వస్తారా, లేకపోతే మాత్రలకు వస్తారా? ఫోన్ కాల్ చేస్తే ఏమైనా పని అవుతుందేమో. వస్తుంది ఒక లెటర్, ఓకే ఇదో ఇప్పుడు రిటైర్డ్ తహసీల్దార్ వచ్చినాడు, ఏదో అతన్ని కోడలతో ఏదో ఇట్లా వస్తుంది.